310వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే జరిగిన శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని తక్కిన శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. 307వ శ్లోకం. సదైక రూపస్య చిదాత్మనో విభో ఆనందమూర్తే రణవద్య కీర్తే నైవాన్యదా క్యాప్య వికారిణిస్తే వినాహమధ్యాస మపుష్య సంశ్రుతి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే సదైక రూపస్య చిదాత్మనో విభో, మన స్వస్వరూపం ఏదైతే ఉందో అది సదైక రూపస్య చిదాత్మనో విభో, చిదానంద స్వరూపం, చైతన్య స్వరూపం, ఏకైక అనేక విభాగాలు లేనటువంటి నిర్వికారమైనటువంటి ఆనందమూర్తే రణవద్య కీర్తే, దేవతల చేత కూడా కీర్తించబడేటటువంటి చైతన్య స్వరూపమే మన యొక్క స్వస్వరూపం. అయితే నైవాన్యదాఖ్యాప్య వికారిణస్తే, అటువంటి మన స్వస్వరూపంలోకి అహంకారం ప్రవేశించింది. వినాహ మధ్యాస మముక్ష్య సంశృతి. దీనివల్ల ఏమైందంటే అహంకారం ప్రవేశించి శరీరాభిమానాన్ని తీసుకొచ్చి పెట్టింది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, దీన్ని అంతఃకరణం అంటారు. ఈ రకమైనటువంటి అహంకారం వల్ల దేహిభావన ఏర్పడింది. తస్మాదహంకారమిమం స్వశత్రుం భోక్తుర్గళే కంటకవత్ ప్రతీతం. ఎప్పుడైతే మన స్వస్వరూపంలో అహంకారం ప్రవేశించిందో మన స్వస్వరూపాన్ని మనకు తెల్లనివ్వకుండా చేసింది. సూర్యుడి చేత మేఘం ఆవగితే సూర్యుడు ఎలా కనిపించడో అట్టి మాదిరిగా అహంకారం ఎవరిలో ప్రవేశించిందో వారికి వారి స్వస్వరూపం కనిపించదట. భోక్తుర్గలే కంటకవత్ ప్రతీతం. అది ఎలాంటిది అంటున్నాడంటే పోయిన వారంలో కూడా చెప్పారు, కంఠంలో ముళ్ళు గుచ్చుకుంటే ఎలాగైతే గుట్టకయటానికి వీలు లేకుండా ఇబ్బంది పెడతాదో అహంకారం కూడా కంఠంలో గుచ్చుకున్నటువంటి ముళ్ళు లాంటిది. భోక్తుర్గలే కంటకవత్ ప్రతీతం. స్వరూపాన్ని తెలుసుకొనివ్వటం లేదు. విచిద్య విజ్ఞాన మహాశినాస్పటం. ఈ ఏదైతే స్వస్వరూప జ్ఞానం అయితే ఉందో విచిద్య విజ్ఞాన మహాశినాస్పటం, అదొక రకంగా చెప్పాలంటే మహాశని లాంటిది. స్వరూపాన్ని తెలుసుకొనివ్వటం లేదు. ముఖ్యాత్మ సామ్రాజ్య సుఖం యథేష్టం. మన స్వస్వరూప జ్ఞానాన్ని కలగనివ్వకుండా స్వస్వరూప సుఖం పొందనివ్వకుండా ఇది అడ్డగంటిందట. తతోహమాది వినిత్య వృత్తిం సంత్యక్య రాగ పరమార్థ లాభాత్. అంచేత ఏ స్వస్వరూపం అయితే ఉందో, ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో అటువంటి ఆ పరమార్థ లాభాన్ని నువ్వు పొందాలంటే తూష్ణిం సమాశ్యాత్మ సుఖ అనుభూత్య పూర్ణాత్మన బ్రహ్మణి నిర్వికల్ప. అంచేత నిర్వికల్ప, శ్వాస మనసు ఆగినటువంటి స్థితి నిర్వికల్ప స్థితి అంటారు. అంటే అక్కడ ఏ రకమైనటువంటి దృశ్యాన్ని కల్పన చేయనటువంటి స్థితి. అంటే మన మనసు ఏదో ఊహ చేస్తుంటుంది. నిద్రపోయామనుకోండి కలలుగా అంటుంది, ఏదో దేవతల్ని దేవుళ్ళని తీసుకొచ్చి పడుతుంటుంది. అంచేత దాన్ని నిర్వికల్ప సమాధి అంటే ఏది కల్పన చేయకూడదు. అంటే మనసు నిశ్చలంగా ఆగిపోయి ఉండాలి. అప్పుడు శ్వాస మనసు ఆగినటువంటి స్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితి మనం అనుభవాన్ని పొందాలి. పూర్ణాత్మన బ్రహ్మణి నిర్వికల్ప. అంటే మనసు నిశ్చలంగా నిలిచినప్పుడు ఆ నిర్వికల్ప స్థితిలో పూర్ణ స్వరూపమైనటువంటి మన ఆత్మ మనకు దర్శనం అవుతుంది. మన స్వస్వరూపాన్ని మనం చూసుకోగలుగుతాం. అటువంటి స్థితి ఎలాంటిది? తూష్ణి సమాశాత్మ సుఖానుభూత్య, హాయిగా సుఖంగా ఆనందంగా ఉంటుంది. అంటే మనసు వచ్చింది అంటే అహంకారం వస్తుంది, నేను నాది వస్తుంది, మిగతా ప్రపంచం అంతా తీసుకొచ్చి పడుతుంది. మనసు రాకుండా ఉంటే ఎలా ఉంటుంది? అటు కానీ ఇటు కానీ ఏ పార్టీలోకి చెల్లకుండా
ఒకే విధానంలో ఒకే నిశ్చలమైనటువంటి స్థితిలో సుఖానుభూత్యా సుఖస్వరూపం హాయిగా, మనసు లేదు, అక్కడ శ్వాస లేదు, శరీర భావం లేదు, సుఖంగా ఉంటుంది. అటువంటి సుఖంగా ఉండేటటువంటి స్థితి మన యొక్క వాస్తవ స్వరూపం. అంటే మన ఆత్మ ఎలాంటిది? సుఖస్వరూపం, ఆనంద స్వరూపం. సమూల కృతోపి మహానహం పునః ఉల్లేఖిత స్యాద్యతి శేతసాక్షణం సంజీవ్య విక్షేప శతం కరోతి నభస్వత పావుసి వారిదో యదా. అది సమూల కృతోపి మహానహం పునః అంటే సమూలంగా అహంకారం నశించాలి అంటే ఏ రకమైనటువంటి నిర్వికారమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, దేన్నైతే అతను పొందాడో అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఏయో ఊహలు చేశాడనుకోండి, ఉయ్యేకిత సాధ్యతి శేతసాక్షణం. దాన్ని వదిలేసి మళ్ళీ ఏదన్నా ఆలోచన చేశాడా, ఆలోచన చేసినప్పుడు ఒక్క క్షణకాలం వదిలిపెట్టి వేరే విషయాన్ని ఆలోచన తెచ్చుకున్నాడు అనుకోండి, నేనేదో తెలుసుకున్నానో పొందేనేనో, నేను గొప్పవాడిని అయిపోయినాను, ఏ చిన్నదైనా సరే ఈ ప్రబలమైన అహంకారం మొదలంట నిర్మూలించి వేయబడినను అంటే ఆ నిర్వికల్ప స్థితిలో హాయిగా సుఖంగా అనుభవానికి తెచ్చుకున్నాడు, పొందాడు కూడా. కానీ మళ్ళీ అక్కడి నుంచి ఏమాత్రం చిత్తముతోటి చిన్న సంపర్కం పెట్టుకున్నా ఒక్క క్షణకాలం ప్రాప్తమైన చాలు, అది మరలా ప్రకటమై వందలాదిగా దృశ్యాన్ని తీసుకొచ్చి పెడతాడు. అనేక టోపికలు, మొత్తం ప్రపంచం ఓపెన్ అయిపోతుంది. చేత వానాకాలమందు వాయు సంపర్కం వచ్చే నందినటువంటి మేఘము వలె ఉత్పాతములు తెచ్చిపెట్టాం. అంటే మేఘాలు అయితే ఉరుములు మెరుపులు ఎలాగైతే మొదలవుతుందో అట్టి మాదిరిగా ఆ స్థితి నుంచి జారిపోయి ఏ రకమైన ఆలోచన వచ్చినా అంటే ఏ రకమైనటువంటి టోపిక తీసుకొచ్చి తెచ్చిపెట్టుకున్నాం వెంటనే మొత్తం అనేకమైనటువంటి ఉత్పాతాలనే తీసుకొచ్చి పెడతాట. అంచేత ఎట్టి పరిస్థితులని కూడా మనసుని కదలనివ్వకూడదు. మనసుని కదలనివ్వడం అంటే ఆలోచించడం, ఏది ఆలోచించకూడదు. హాయిగా సుఖంగా ఉన్నటువంటి స్థితిని జారిపోకూడదు. నిగృహ్య శత్రు రకమోవకాశ కషిన్నదేయో విషయానుచింతయ స ఏవ సంజీవనహేతురస్య ప్రక్షీణజం వీర తరోరివాంబు. నిగృహ్య శత్రు రకమోవకాశ అంటే ఎక్కడైతే శ్వాస మనసు నిశ్చలమైనటువంటి స్థితిలో, ఏ నిర్వికల్ప స్థితిలో హాయిగా ఆత్మానందాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావో అటువంటి ఈ స్థితిని నిగ్రహించుకుంటే కానీ రాలేదు కదా. నిగృహ్య శత్రు రకమోవకాశ, మంచి అవకాశం వచ్చింది, ఎంతో కష్టపడి సాధన చేసి మనసుని నిశ్చలం చేసావు. పశిన్నదేయో విషయానుచింతయ అంటే ఇంత శ్రమపడి గంటో అరగంటో 2 గంటలో 3 గంటలో కూర్చుని సాధన చేస్తున్నాం కదా, ఎందుకు చేస్తున్నాం? నిగృహ్య శత్రు రకమోవకాశ అంటే ఆ మోహాన్ని నశింపజేసుకుని అహంకారాన్ని తగ్గించుకుని శరీరాన్ని ఓర్చుకుని కాళ్ళు చేతులు నెప్పులు పెట్టినప్పటికీ కూడా, నడుము లాగినప్పటికీ కూడా ఎందుకు అలా కదలకుండా కూర్చున్నాం, ఎందుకు నిగ్రహించుకున్నాం? ఆ స్థితి పొందడం కోసం. నిగృహ్య శత్రు రకమోవకాశ, శత్రువుని జయించినట్లుగా మనం ఎన్నటిని జయించాం, నిగ్రహించుకున్నాం, ఓర్చుకున్నాం, ఆ స్థితి మనకు లభించింది. కానీ అటువంటి స్థితిని పొంది చక్కగా లభించినప్పటికీ కూడా పశిన్నదేయో విషయానుచింతయ సడన్గా విషయాలకి సంబంధించినటువంటి చిన్న చింత అంటే ఆలోచన, చిన్న ఆలోచన వచ్చింది. అంటే ప్రపంచ సంబంధమైన దేహానికి సంబంధించినటువంటి పశిన్నదేయో విషయానుచింతయ ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచన ఎలాంటిదో చెప్తున్నాడు. సజీవ సంజీవన హేతురస్య
ప్రక్షీణజం వీర తరోరివాంబు అంటే నిమ్మ చెట్టు చనిపోతుందన్నమాట అండి. చనిపోయేటటువంటి నిమ్మ చెట్టుకి నీరు పోతే వెంటనే బతికెత్తదట. అట్టి మాదిరిగా క్షీణించినటువంటి నీ అహంకారాన్ని, నీ మనసుని, నీ చిత్తాన్ని క్షీణిస్తుంది. నిమ్మ చెట్టు క్షీణింతున్నట్టుగా చయేవ సంజీవన హేతురశ అది జీవించడానికి మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? దానికి నీళ్లు పోషించవు. ఎలాంటి నీళ్లు? విషయానుచింతయ. నీరు పోయటం అంటే ఆ పట్టుకెళ్ళి అక్కడ నీళ్లు పోయటం కాదు, విషయాదులను కూర్చున్నటువంటి చింత అంటే ఆలోచన లేక స్మృతి, జ్ఞాపకం తెచ్చుకోవటం. అలాగా జరిగింది, ఇలా జరిగింది, ఏదో విషయానికి సంబంధించినటువంటి డబ్బు గురించో, ఉద్యోగం గురించో, వ్యాపారం గురించో, దేని గురించో ఏదో విషయాదులకు సంబంధించినటువంటి ఆలోచన చేశాడు. విషయానుచింతయ. దాంతో మొత్తం వృక్షమంతా మళ్ళీ చిగురు లేచుకుని వృద్ధి చెందుతుంది అంటున్నాడు. అంచేత దేహాత్మన సంస్థిత ఏవకామి విలక్షణ కామయుత కథంశాత్ అతో అర్ధ సంధాన పరత్వమేవ వేద ప్రహిక్త భవబంధ హేతు. దేహాత్మన సంస్థిత ఏవకామి అంటే దేహానికి సంబంధించినటువంటి ఆలోచన బీజం. వృక్షం వృద్ధి చెందడానికి ఎవడైతే చిన్న ఆలోచన ఎందుకు వచ్చింది, అంత నిశ్చలమైనటువంటి స్థితిలోకి వెళ్ళి కూడా మళ్ళీ ఎందుకు ఆలోచన తెచ్చుకున్నాడు అంటే, ఆలోచన తెచ్చుకోవడానికి గల కారణం దేహాత్మ భావన. నేను దేహమును, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను అలాగా అనేటువంటి భావన ఉండిపోయింది అతనికి. దేహాత్మ బుద్ధి కలవాడు ఎవడో వాడే కామి. కామి అంటే ఆలోచన తెచ్చుకున్నటువంటి వాడు, కోరికలను తెచ్చుకున్నటువంటి వాడు. ఎప్పుడైతే ఆ చిన్న కోరిక వచ్చిందో అటువంటి వాడికి ఆత్మదేహముతో సంబంధము లేనిది. ఆత్మ ఎలాంటిది? దేహముతో సంబంధం లేనిది. అంటే మనం కావాలని ఏ స్వరూపమైతే మనం వాస్తవ స్వరూపమో అందులోకి వెళ్ళాం. ఈ అనాత్మ స్వరూపం ఏది కాదో, ఏది నేను కాదో దాన్ని అంతటినీ పక్కన పెట్టి మన స్వరూపాన్ని దర్శించాం. అటువంటి దర్శించినటువంటి మన స్వరూపం ఏదైతే ఉందో అది ఎలాంటిది? అదే ఆత్మ. అటువంటి ఆత్మ దేహంతో సంబంధం లేదు. దానికి దేహము కంటే వేరైనటువంటిది, విలక్షణమైనటువంటిది. దానికి ఏ రకమైనటువంటి ఆలోచనలు లేవు. నిర్వికారమైనటువంటి నిర్వికల్ప స్వరూపం. అంచేది అటువంటి ఆత్మస్వరూపమునకు సంబంధించినటువంటి ఆలోచన కాదు ఇక్కడ వచ్చింది, దేహానికి సంబంధించిన ఆలోచన వచ్చింది. దేహానికి సంబంధించినటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆత్మ నుంచి నువ్వు భేదభావన వచ్చింది. ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో ఆత్మకు సంబంధించిన ఆలోచనతో కానీ ఆత్మస్వరూప భావనతో కానీ ఉండినట్లయితే ఈ సమస్య లేదు. ఆత్మభావనలో కాకుండా దేహభావనలోకి వచ్చాడు. చిన్న ఆలోచన అది. దేహభావన వచ్చింది కదా, మొత్తం టకమంట చెట్టు చిగుళ్ళు వేసుకున్నట్టుగా వృద్ధి చెందేసింది. జన భేదాశక్తి కారణమటకు విశేషంతే కారణం. అంటే దేహభావనే దీన్ని విశేషంతనైంది ప్రవర్తిల్లుటియే సంసారమునకు హేతువు. సంసారం అంటే ఒకదాని తర్వాత ఒకటి తగులుకోవటం. అంటే మొట్టమొదటిదే దేహభావన కలిగింది. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నాకు భర్త ఉన్నాడు, లేకపోతే భార్య ఉంది, లేకపోతే నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఇది ఉంది అది ఉంది, నేను ఇలాగా నేను అలాగా అనేటువంటిది దేహభావన వచ్చింది కదా. మిగతా ఎంత వస్తుంది, మిగతా ఎంత ఎవరెవరున్నారో దానికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ వచ్చేస్తారు. అది ఒక గొలుసు కొట్టు. అదంతా ఏమైంది? తన స్వరూపము నుంచి భేదభావన వచ్చింది. తన స్వరూపం ఇది నేనన్నటువంటి భావన నుంచి శరీరం నేననేటువంటి భావన వచ్చింది. ఆ భావన నుంచి ఏమైంది? ఈ భావన చేతనే మొత్తం అంతా తయారైంది, సంసారం తయారైంది. ఈ సంసారానికి మూల కారణం ఈ భేదభావన. అంటే తన స్వరూప భావం నుంచి జారి దేహభావంలోకి దిగిపోయాడు. దేహభావంలోకి ఎలా పడ్డాడో
వెంటనే వరుసగా ఆ దేహానికి ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరూ స్టార్ట్ అవుతారు. ఆ దేహానికి ఏముందో ఏం కావాలో ఈ రకమైనటువంటి సంసారం అంతా తగులుకుంది. కార్య ప్రవర్తన బీజ ప్రవృత్తి పరిదృశ్యతే. కార్య నాశాద్బీజ నాశస్థ స్మాత్ కార్యం నిరోధయతు. కార్యము పెరిగిన కొలది బీజము కూడా పెరుగును. చెట్టు విత్తనం పాతాం, విత్తనం పాతినంత మాత్రం చేత విత్తనం అలా ఊరుకోలేదు. ఏమైంది? అది విత్తనం పెరిగి మొక్క అయ్యింది. అది ఊరుకుంటుందా? మానయ్యింది. ఆ తర్వాత పువ్వులు, కాయలు, పిందులు మొత్తం పెరిగిపోయింది. అదే సంసారం. బీజం ఏది? దేహభావన. దేహభావన కలిగింది, అదే బీజం. బీజం భూమిలో నాటితే ఎలాగైతే వృక్షం అయ్యిందో అట్టి మాదిరిగా నేను దేహభావన అంచేది ఇది ధర్మం కాదు, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది నేను, ఇది నాది, ఇది కాదు, అది అవును, ఇలాగ ఏదేదో మొత్తం మీద తన తెలుగుని అనుసరించి తను చదివిందో విన్నాదో ఏదేదో మొత్తం పెద్ద సంసారం తయారు చేసేసుకుంటుంది. వృక్షం పెరిగిపోతుంది. అంచేత కార్యము పెరిగిన కొలది బీజం కూడా పెరుగు. కార్యం అంటే ఏంటి? చిన్న ఆలోచన వచ్చింది దేహభావన, దాని నుంచి కార్యం మొదలెట్టాం. కార్యం అంటే పనులు. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అంటూ అనేక రకాలైనటువంటి ఆలోచనలతో మా పనులు చేస్తుంటాం. ఈ కార్యాలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో అవి కొంతటితో ఆగం. వాటికి ఒకదానికొకటి కనెక్షన్ ఉంది. అలాగ పెరిగి 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 పెద్దదవుతూ ఉంటుంది. చేత కార్యము నశింతే బీజం కూడా నశించదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటండి? విషయాన్ని తెలుసుకున్నాం, దేహభావన వచ్చింది. దేహభావనని ఇక్కడ భేదభావన అన్నాడు. అంటే భేదం ఏంటండి? ఉన్నది ఒక వస్తువు, తాడు. తాడులో పాము కల్పన అయింది, భేదం. అది సత్యము కాదు. కానీ ఆ కల్పించబడినటువంటి వస్తువు ఏదైతే ఉందో దానిని గురించి ఆలోచన మొదలైంది. ఆలోచన నుంచి కార్యం మొదలైంది. అంటే కార్యం ఏంటి? ఆ పాము నుంచి రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలు, ధర్మాలు, నీతులు, న్యాయాలు. ఒకటేమిటి? ఎన్నెన్నో. ఈ రకంగా రక్షించుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నాయో పెరిగి కొద్ది సంసారం పెరుగుతూ ఉంటుంది. మనమేమనుకుంటున్నామంటే పెరిగితే తరిగిపోద్దేమో అనుకుంటున్నాం, తగ్గిపోద్దేమో అనుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ ఏం శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు కార్యాన్ని పెంచుకుంటూ పోతే సంసారం పెంచుకుంటూ పెరుగుతూ ఉంటుంది. అంటే దాన్ని తగ్గాలంటే తీసెత్తూనే ఉండాలి. తీసెత్తు ఒకటి మొత్తం అంతా ఎవరి గురించి తెలుసుకున్నారు? అజ్ఞానికి సంబంధించినటువంటి సంభాషణ కాదు ఇది, జ్ఞానికి సంబంధించింది. జ్ఞానంలోకి వెళ్ళి ఆత్మసాక్షాత్కారం పొంది ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి చేసే పనులు లేవు. అతను ఏం చేసినా ఏం చెయ్యకపోయినా అయ్యో చేయలేదన్నటువంటి విధి నిషేధాలు లేవు అతనికి. కానీ మళ్ళీ కిందకి దిగొచ్చి మెట్టు దిగిపోయి ఇది కాదు అది కాదు అన్నాడు అనుకోండి, ఏమైంది? కార్యం మొదలైంది. కార్యం మొదలైతే ఏమైంది? సంసారం పెరుగుతుంది. అంటే కార్యం నశిస్తేనే కానీ సంసారం నశించదు. అంటే బీజం కార్యం నశింతే బీజం నశించదు. అంటే కార్యమునే నశింప చేయవలేదు. అందుకని అక్కడి నుంచి ఎప్పుడైతే సత్యం తెలుసుకునేదాకా కర్మోపాసనలు వదలకూడదు, ఆత్మసాక్షాత్కారం పొందేదాకా. అందుకనే మనకి కర్మకాండ, ఉపాసనాకాండ, యోగము, జ్ఞానం ఇన్ని రకాలుగా చెప్పారు. నీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానంలోకి రాకుండా ఆప్ చేసేయకూడదు. అన్ని ధర్మాలు పఠించాలి, అన్ని కర్మలు చేయాలి. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత పరిసమాప్తం అయిపోయింది. ఇంక చేయాల్సినటువంటి పని లేదు. అందుచేత వాసన ఉద్దిత కార్యం కార్య ఉద్యాస వాసన. సరే, కార్యం అంటే చేసే పని. ఇప్పుడు చేసేటటువంటి పనికి కారణం ఏది? దాని వెనకాల వాసన. వాసన అంటే ఏంటండి? ఏదో దానివల్ల ఏదో పొందాలనేటువంటి కోరిక.
అంటే ఈ కర్మ ఇలా చేస్తే నాకు ఇలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే భాగ్య సంబంధమైనటువంటి లోకమంతా కూడా ఏదో సుఖం పొందాలి, ఏదో కోరికలు తీర్చుకోవాలి, ఏదో లాభం పొందాలి, ఈ రకమైనటువంటి అనేక విషయాదులతో కూడుకున్నటువంటి వాసన. అనేక విషయాలు సమకూర్చుకుని సుఖాలు అనిపించాలి. వాసనావృద్ధిత కార్యం అంటే కార్యం చేసేకోవాలి వాసన వృద్ధి చెందుతూ ఉంటుంది. నేను ఇంత చేసానని మళ్ళీ అహంకారం వస్తుంటుంది. అంటే ఒకదానికొకటి కనెక్షన్. నేను ఇన్ని వ్రతాలు ఆచరించాను, నేను ఇన్ని నోములు చేశాను, నేను ఇన్ని పూజలు చేశాను, ఇన్ని దానాలు చేశాను, ఇన్ని ధర్మాలు చేశాను అన్నది అహంకారం. అంటే అన్నిటికీ ముందేది వాసన. వాసన వృద్ధిత కార్యం అంటే కార్యం చేయడం వల్ల వాసన వృద్ధి చెందుతుంది. వాసన వల్ల కార్యం చేశాడు. కార్యవృద్ధి ఆశ వాసన, కార్యం వల్ల మళ్ళీ వాసన వృద్ధి చెందుతుంది. వాసన వల్ల కార్యం చేశాడు అంటే లోపల ఏదో కోరిక ఉందా, కోరిక వల్ల ఆ క్రియని ఆచరించాం, మనం ఆ కార్యాన్ని ఆచరించాం. కార్యాన్ని చేసిన తర్వాత కోరిక తీరిపోవాలి కదా, కోరిక తీరలేదు, కార్యవృద్ధ్యాశ వాసన, మళ్ళీ వాసన పెరుగుతుంది. ఒక్కసారి తగులుకున్నాడా వదిలిపెట్టడం. వాసన వృద్ధిత కార్యం కార్యవృద్ధ్యాశ వాసన వర్ధతే సర్వదా పుంసః సంసారో నా నివర్తతే. ఈ రకంగా కార్యాన్ని వృద్ధి చేసేకోవలది వాసన వృద్ధి చెందుతుంది. వాసన వృద్ధి చెందేకోవలది కార్యాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. కార్యాలు వృద్ధి చెందేకోవలది వాసన వృద్ధి చెందుతూ ఉంటుంది. వాసన వృద్ధి చెందుతూ కోవలది కార్యం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ రకంగా ఎంతసేపు ఏమవుతుంది, పెరుగుతూనే ఉంటుంది. ఇది ఒక మహావృక్షం. వృక్షం పెద్ద పెద్ద కొమ్మలతో ఎలాగ ఎదుగుతూ ఉంటుందో అట్టి మాదిరిగా కార్యం ద్వారా వాసన నశించదు. వాసన ద్వారా కార్యం, ఎక్కడ వాసన ఉందో అక్కడ కార్యం నశించదు. ఎతుకులు ఇద్దరు వదిలేండి అని అన్నా వాని లోపల కోరిక ఎవరికైతే ఉన్న కోరిక వాసన, ఆ కార్యం వదలడు. ఎవడైతే కార్యాన్ని ఆచరిస్తూ ఉంటాడో వాడిలో వాసన నశించదు. వాసన నశించలేదు, అందువల్ల ఏమైంది అంటే వాసన అంటే కోరిక నశించలేదు, కార్యం వదలడం. కార్యం నశించలేదు, ఎందుకు లేదు, ఇంక మీరు వెళ్ళండి నేను రానన్నాడు అనుకోండి, ఏమి నశించినట్టు, కార్యాన్ని వదిలేశాడు. కార్యాన్ని వదిలేసాడంటే వాసన క్షీణించింది అనమాట. వాసన క్షీణించే కార్యం క్షీణించదు, కార్యం క్షీణించే వాసన క్షీణించదు. ఒకదానికొకటి కనెక్షన్ చేత ఇది ఎంత ప్రయత్నించినా సరే కార్యాన్ని వదలడం లేదా వాసనని వదలడం, ఈ రెండింటి వల్లే వర్ధతే సర్వదా పుంసః. ఒకదానికొకటి వృద్ధి చెందుతూ ఉండగా సంసారోన నివర్తతే. ఎంతవరకు సంసారం ఉపశాంతి పొందదు, నివర్తించదు. మన ఉద్దేశం ఏంటి, సంసారం ఆగాలి. సంసారం అంటే జనన మరణాలతో కూడుకున్నటువంటి చక్రం. అంటే భార్య పిల్లలతో కూడుకున్నటువంటి దాన్ని సంసారం అంటలేదు ఇక్కడ. అంటే జననము మరణం, జననము మరణం, జనన మరణాలతో కూడా ఒకటి వచ్చింది అనుకోండి ఇంకోటి తీసిపోతుంది. అంటే పుట్టుకొచ్చింది కదండి, పుట్టుకొచ్చింది అంటే సావు. చనిపోయాడు కదండి, చనిపోయినటువంటి వాడికి సూక్ష్మ శరీరం సావలేదు, స్థూల శరీరమే పోయింది. ఆ సూక్ష్మ శరీరం మళ్ళీ స్థూల శరీరాన్ని తీసుకో. బీజం నశించకపోతే ఎలాగైతే మొక్కను పుట్టింటుందో అట్టి మాదిరిగా స్థూల శరీరం పోయింది, సూక్ష్మ శరీరం ఉండిపోయింది. సూక్ష్మ శరీరం ఉండిపోతే స్థూల శరీరాన్ని తీసుకొస్తుంది. అంటే జననము మరణము, దీనికి సంసారము నా నివర్తిత. సంసారం నివర్తించదు. సంసారం నివర్తించాలి అంటే వాసన నశించాలి. వాసన అంటే కోరిక. ఏ రకమైనటువంటి కోరిక, ఇలా చెయ్యాలి, నేను ఇలా చెయ్యాలి, చేసేది కార్యం. ఆ కార్యాన్ని చెయ్యాలనేటువంటి ఆలోచన ప్రేరేపించేది వాసన. వాసన లోపల ఉంటేనే కానీ ఆ కార్యం చేయరు. కార్యానికి మూల కారణం వాసన. కార్యం చేశాడు కదండి, ఇంతకు ముందు ఎప్పుడో చేశాడు ఆ కార్యం పూర్వజన్మలోనే. ఆ నోమో వ్రతమో పూజో ఇంకోటో లేకపోతే ఏదో కార్యం చేశాడు, అది రికార్డ్ అయ్యింది, అంతఃకరణలో పట్టుకుని ఉంది. అది లేకపోతే ఎందులోనో చదివాడు, ఎవరో చెప్పారు,
అది రికార్డ్ అయ్యింది. దీనివల్ల నీకు ఇంత లాభం, నీకు ఎంత లాభం, ఇలా కలిసి అలా కలిసి అది రికార్డ్ అయ్యింది. ఆ ఎప్పుడైతే రికార్డ్ అయ్యిందో రికార్డ్ అయినటువంటిది ఆ బీజం వృద్ధి చెందింది, మొక్క అయ్యింది. అదే వాసన. అంటే లోపల వాసన లేకపోతే ఎవరెన్ని చెప్పినా ఆత్మజ్ఞానంలో కూర్చునే ఉంటాడు, కానీ మిగతా వాటికి పరిగెట్టడు. పరిగెడుతున్నాడు అంటే పూర్తిగా నశించలేదన్నట్టు లెక్క. పూర్తిగా వాసన నశించిపోయిందంటే కార్యం లేదు. కార్యం నశించడం లేదంటే వాసన ఉండిపోవడం వల్లే కార్యం చేశాడు. కార్యం చేసినటువంటి వాడు మళ్ళీ రికార్డ్ అవుతుంది, అది మళ్ళీ వాసన పెరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఎంతవరకు కార్యం నుంచి వాసన నుంచి కార్యము, కార్యం నుంచి వాసన వృద్ధి చెందుతూ ఉంటుందో అట్టి మాదిరిగా వర్ధతే సర్వదా పుంస వృద్ధి చెందుతూ ఉందో అటువంటి వానికి సంసారో నా నివర్తతే. ఎంత కాలానికి కూడా అతనికి మోక్షం రాదు. అంటే మోక్షమన్నా పదమన్నా సంసారం నివర్తించడం అన్నా ఒకటే అర్థం. మోక్షమన్నా పదం వేరు అంటే ఏదో పొందుతాం, చనిపోయిన తర్వాత పొందేస్తాం అనుకుంటున్నారేమో. పొందడం కుదరదు. ఎందుకని? సంసారం నివర్తింతేనే మోక్షం పొందుతాడు. సంసారం నివర్తించడం అంటే చనిపోయినటువంటి వాడు పుట్టకూడదు, పుట్టినటువంటి వాడు చనిపోకూడదు. ఇప్పుడు మనం పుట్టాం కదండి అందరూనే, పుట్టినటువంటి వాడు చనిపోకూడదు. అది శాస్త్రం యొక్క లెక్క. మరి సాగు లేకుండా మనం ఇలా చిరంజీవులుగా ఉండిపోతామా? చిరంజీవులకి శరీరంతో ఉండిపోమని కాదండి చిరంజీవత్వం అంటే. ఈ శరీరం లోపల సూక్ష్మ శరీరం ఉంది కదా, ఆ సూక్ష్మ శరీరం నశించిపోవాలి. వాసనలన్నీ సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. నేను ఇది చేసాను, నేను అది చేసాను, నేను ఇంత చెయ్యాలి, నేను అది చెయ్యాలి అనేటువంటి కోరికలు పుట్టంతా సూక్ష్మ శరీరంలోనే ఉంది. సూక్ష్మ శరీరం నశించిపోతే వాసన నశించిపోదు. ఎక్కడ వాసన నశించిపోయిందో అక్కడ కార్యం నశించిపోదు. అంచేత ఎప్పుడైతే సూక్ష్మ శరీరం కార్య వాసనలతో కూడినటువంటి సూక్ష్మ శరీరం నశించిందో అటువంటి వాడికి మరణం లేదు. సూక్ష్మ శరీరం నశించడమే. సూక్ష్మ శరీరం నశించింది అన్నటువంటి దానికి ఆన్సర్ ఏంటండి? వాసన లేకుండా ఉండడమే. ఎక్కడ వాసన నివృత్తి అయిందో వాడికి సూక్ష్మ శరీరం నశించింది. ఏ కోరిక లేదు, అది చెయ్యాలనేది చేయాలంటే కార్యాచరణ లేదు, ఇంకా కార్యం మీద ఆసక్తి లేదు. ఎందుకని? అక్కడికి వెళ్ళాలి, నేను తీర్థయాత్రలకు వెళ్ళాలి, నేను అవి చెయ్యాలి, ఈ చెయ్యాలి అన్నాడు. ఇంక ఎందుకని? ఏం పోయింది? ఇది వాసన లేదు. ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో పొందాలనేటువంటి వాసన లేదు. ఇంకా వాసన నివృత్తి అయిపోయింది. ఎక్కడైతే వాసన నివృత్తి అయిపోయిందో అంటే సూక్ష్మ శరీరం నశించేనే వాసన నివృత్తి అవుతుంది. ఎక్కడ వాసన నివృత్తి అయిందో అక్కడ కార్యం నివృత్తి అవుతుంది. ఇక్కడ కార్యము ఎక్కడ నివృత్తి అయిందో అక్కడ సంసారం నివృత్తి అవుతుంది. దీనికి ఒకదానికోటి లింకు. వాసన, కార్యము, సంసారము. అంటే వాసన వల్ల సంసారము, కార్యము, కార్యము వల్ల సంసారము. ఈ రకంగా పునఃపునః ఏర్పడుతుంది. సంసార బంధ విచ్యుత్యై తద్వయం ప్రదహేద్యతి. వాసన ఉద్రేతాభ్యం చింతయ క్రియా బహి. అంచేత మనమే మన చేతిలోనే ఉంది. మోక్షం పొందడం అంటే, సంసారం నివృత్తి అవ్వాలి అంటే, సూక్ష్మ శరీరం నశించాలి అంటే సంసార బంధ విచ్యుత్యై, సంసార బంధమును విచ్యుత్యై అంటే విచ్ఛిన్నం చేసుకోవాలి. తెలివిని ఉపయోగించు, రజ్ఞని ఉపయోగించు, సరిగ్గా మనసు పెట్టి విను. సంసారం బంధాన్ని కలిగించేటటువంటి ఈ వాసన ఏదైతే ఉందో, ఏ కార్యమైతే ఉందో, ఏ సూక్ష్మ శరీరం అయితే ఉందో, సంసార బంధ విచ్యుత్యై తద్వయం ప్రదహేద్యతి. అంచేది సంసారాన్ని నివృత్తి చేసుకోవాలనుకున్నటువంటి వాడు ద్వయం అంటే రెండండి. ఏంటి రెండు? ఒకటి వాసన, ఇంకొకటి కార్యము. కార్యము, వాసన. వాసనను నశింపజేస్తే కార్యము నశించిపోతుంది, కార్యమును నశింపజేస్తే వాసన నశించిపోతుంది. చాలా స్థూలంగా బాహ్యంగా తీసుకొచ్చి మనకి చాలా బాగా అద్భుతంగా చెప్తున్నారు. వాసన నశించింది కదా, ఇంకా కార్యం లేదు. హాయిగా ప్రశాంతంగా అలా కుర్చీలో కూర్చొని తన పనులు తను చేసుకుంటూను గడుపుతూ ఉంటాడు.
ఏ కోరికలు లేవు, మీరు వెళ్ళండి మీరు చూడండి అంటుంటాడు. ఇంకేంటి వాసన లేదు. వాసన నశించింది కదా, కార్యం నశించింది. కార్యం నశించింది కదా, మళ్ళీ వాసన రికార్డ్ అవ్వదు. వాసన కార్యము ద్వయము ప్రదహేద్యతి. ఈ కార్యము వాసనలతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉందో దీన్ని, ఈ ద్వయాన్ని ఎవడైతే మోక్షం పొందాలనుకుంటున్నాడో, ముక్తిని పొందాలనుకున్నటువంటి వాడు ఖచ్చితంగా తెలుసుకుని పాటించాలి. నాకు మోక్షం గురించి అక్కర్లేదండి, నాకు బాగోవాలండి, నాకు ఇప్పుడు ఈ గొడవ. నీకు ఆల్రెడీ ఒక సత్యాన్ని పట్టుకుంటే ఈ సత్యాన్ని పట్టుకున్నటువంటి వాడికి సమస్య రాదు, బాధలో భయాలు ఉండవు. ఎందుకంటే విశ్వానికి అంతటికీ ఏ దివ్యశక్తి ఆత్మగా ఉందో ఆ దివ్యశక్తే నీకు కూడా ఆత్మగా ఉంది. నీకు దగ్గరలో నీ దేహంలో నీకు స్వస్వరూపంగా ఉన్నటువంటి ఆ దివ్యశక్తిని తెలుసుకొని దాన్ని నువ్వు పట్టుకుంటే నీకు ఎంత ధైర్యమో, ఎంత బలమో, ఎంత ఆనందమో, ఎంత సుఖమో. మరి నీకు ఆ దయాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని, ఆ ఆనందాన్ని, ఆ సుఖాన్ని నీకు కలుగుతులేదు అంటే నీవు దాన్ని సరిగ్గా పట్టుకోవటం లేనట్టే లెక్క. నువ్వు సరిగ్గా పట్టుకున్నావంటే ఈ ద్వయాన్ని వదిలిపెట్టి దాన్ని కరెక్ట్గా పట్టుకుంటే నీకు అఖండమైనటువంటి ఆనందాన్ని పొందుతావు. అంచేత ప్రదహేద్యతి, దాన్ని వదిలేసి వాసన వృద్ధిరేతాభ్యాం చింతయ క్రియాబహి. ఎప్పుడైతే వాసన నశించలేదు, క్రియ కూడా నశించలేదు, అప్పుడు ఏమైందంటే చింతయ క్రియ బహి. బాహ్య ప్రపంచంలో బోళ్ళు క్రియలు. ఎందుకని? వాసన వల్ల అనేక ధర్మశాస్త్రాలలో, పురాణాలలో బోళ్ళు విషయాలు ప్రతిపాదించారు. నీకు ఇది చేసుకుంటే ఇలాంటిది వస్తుంది, అది చేసుకుంటే అలాంటిది కలిసి వస్తుంది, నీకు ఈ ధనం వచ్చేస్తుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఇలా ఏయో కూడా వాసన వృద్ధి రేతాభ్యం, వాసనని వృద్ధి చెందింపజేసేటటువంటి క్రియలు బాహ్యంలో, బహి అంటే బహి ప్రపంచంలో ఎన్నో ప్రతిపాదించారు. అవన్నీ చదువుకుంటూ పురాణాలు ఉన్నాయి, అన్నీ మన దగ్గర పెట్టుకుని ఉన్నాం అనుకోండి, ఏ రోజు పొద్దున్న లేచిన కానీ ఏం చేయాలి, ఏమనుకోవాలి, ఏది అనుకుంటే ఏది కలిసి వస్తుంది, ఎన్నున్నాయి బహి బాహ్యంలో. వాసన వృద్ధి రేతాభ్యం, ఇవి మోక్షాన్ని పనికొచ్చేటటువంటి విషయాదులు కాదవి, వాసనకి వృద్ధి చెందడానికి సంబంధించిన క్రియలు అవి. ఎందుకంటే మోక్షం పొందాలనుకున్నటువంటి వాడు సబ్జెక్టు వేరు, క్రియలను ఆచరించుకుంటూ దేహంతో సుఖాలు అనిపించాలనుకున్నటువంటి వాడు ఆలోచనలు వేరు. అంటే బాహ్యంగా జ్ఞానం లేనటువంటి వాళ్ళు, జ్ఞానం ఎంత చెప్పినా తెలుస్తులేదన్నటువంటి వాళ్ళ కోసం నింపాదిగా మతంలోకి ప్రవేశింపజేయడానికి అలాంటి అనేకమైనటువంటి ప్రవేశపెట్టారు. అవి వాసనను వృద్ధి పొందింపచేస్తున్నాయే కానీ వాసనను క్షీణింపు చేస్తలేదు. ఒక్కసారి ఒకటి చేసేవంటే మళ్ళీ సంవత్సరానికి ఒకసారి చేస్తూనే ఉంటావు, ఎందుకంటే అది వదలదు, అలవాటైపోద్ది నీకు. ఎందుకంటే లోపల వాసన రికార్డ్ అయిపోయింది. ఒకసారి చేసావు కార్యం, అది రికార్డ్ అయింది, వాసనగా కూర్చుంది, మళ్ళీ చేస్తూనే ఉంటావు, మళ్ళీ ఎప్పుడు దాకా అవుతుంది, మళ్ళీ సంవత్సరం ఎప్పుడు దాకా అవుతుంది అని. అంటే ఈ రకంగా వాసన వృద్ధి రేతాభ్యం, వాసన వల్ల క్రియలు చేస్తున్నావు కదా, చింతయ, నీకు చింత మొదలవుతుంది. అదేంటండి పోవాలి కదా, దుఃఖం రాకూడదు కదా, వాసన వల్ల క్రియ చేసేట క్రియ వల్ల ఏం పోవాలి, సుఖాలు వచ్చేయాలి కదా, చింతలు ఎందుకు రావాలి, పెరిగిపోతూ ఉంటాయట. చింతయ, ఆ చింతలు పోగొట్టుకోవడానికి క్రియ, అది బహి అంటే భాష్యంలో ఆ బాధలు పోగొట్టుకోవడానికి మళ్ళీ అనేకమైనటువంటి విధానాలలో అనేక క్రియలు, ఆ క్రియలను ఆచరించుకుంటూ అందులో చిక్కుకుంటాడు. ఈ రకంగా ఉండడం వల్ల ఏమవుతుంది, వాసన పెరుగుతూనే ఉంటుంది, సంసారం బంధం తెగదు. ఈ రకంగా దానివల్ల కర్మ ఏర్పడుతుంది, ఆ కర్మకు ఫలం ఏర్పడుతుంది, ఆ ఫలాన్ని అనిపించడానికి మళ్ళీ జన్మ ఏర్పడుతుంది. మళ్ళీ పుడతాడు, మళ్ళీ అదే వాసనతో అదే క్రియలు అదే ఆచారాలు చేస్తూ ఉంటాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. అదొక పరంపర, అదొక రికార్డు. దాని నుంచి అతను విడుదల లేదు. విడుదల పొందాలి అనుకుంటే సంసారం
విచ్ఛిన్నమయ్యి మోక్షం పొందాలనుకుంటే, జనన మరణాలు ఆగిపోవాలి అనుకుంటే ఏం చెయ్యాలి? వాసన నశించాలి. ఇలా బాహ్య సంబంధమైనటువంటి బైకి అంటే బయట వెలుపల బోధించేటటువంటి బాహ్యం అంటే మన దేహానికి సంబంధించినటువంటి, ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కాదు, అది అనాత్మకు సంబంధించినటువంటి విషయాలు. ఈ ఆచారాలన్నీ దేనికి సంబంధించినవి? దేహానికి సంబంధించినవి. మరీ పశువులా వదిలేకుండా ఉండడం కోసం ఈ దేహాన్ని కూడా ఒక కట్టుబాటులో పెట్టి, ఒక క్రమశిక్షణలో పెట్టి, ఏదో దేవుడు ఉన్నాడని ఆ దేవుడికి సంబంధించినటువంటి క్రియలలో ప్రవేశపెడితే ఆ రకంగా చేయగా వ్యక్తిభావంతో భగవంతుని ఆరాధించుకుంటూ ఉంటే దానివల్ల అలాగా దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలనేటువంటి విధానంలో మతంలో ప్రవేశించారు. అక్కడి నుంచి విచారణ మొదలవుతుంది, ఆలోచన మొదలవుతుంది. ఆత్మజ్ఞానంలోకి వచ్చినటువంటి వాడికి మాత్రం పూర్తిగా వాసన నిర్మూలనం అవ్వాలి. ఎక్కడ వాసన నశించిందా అక్కడ క్రియ నశించుతుంది, ఎక్కడ వాసన క్రియ నశించిందో అక్కడ కర్మ నశించుతుంది, ఎక్కడ కర్మ నశించిందో అక్కడ జనన మరణాలు ఆగిపోతాయి. అంచేత తాభ్యాం ప్రవర్తమానాస శూతే సంశ్రుతిమాత్మనః త్రయాణాంచ క్షయోపాయ సర్వావస్థాసు సర్వదా. అంచేత నువ్వు సర్వదా నిరంతరము బుద్ధి బలాన్ని మేలుకొల్పు, బుద్ధిని మేలుకొలిపి బుద్ధితోటి ఆలోచించు. అంటే దేహానికి సంబంధించినటువంటి దానితోనే ఉండిపోకు. దేహం వేరు, సూక్ష్మ శరీరం వేరు, కారణ శరీరం వేరు. అంటే స్థూల శరీరం ప్రారంభంతో నశించిపోతుంది. దానికోసం మనం ఏ జాగ్రత్తలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవడు స్థూల శరీరం పోకుండా ఆపలేడు. అలాగే స్థూల శరీరం అనేటువంటిది ఏదైతే వచ్చిందో అది పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించడం కోసం వచ్చింది. ఇప్పుడు చేసిన కర్మఫలంతో కాదు. పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలం ప్రారబ్ధం అంటారు. ఆ ప్రారబ్ధంలో ఏది రాసి ఉందో దాని ప్రకారంగా అతను అనుభవించి తీరాలి. సూక్ష్మ శరీరంలో రికార్డ్ అవుతుంది ఇప్పుడు చేసేటటువంటి కర్మ అంతా కూడా. కానీ పాత కర్మ పూర్తిగా పోలేదు, అది కారణ శరీరంలో ఉంది. తాభ్యాం ప్రవర్తమానాస శూతే సంశ్రుతిమాత్మనః. అంచేత నువ్వు ఆత్మకి సంబంధించినటువంటి ఆత్మను తెలియనివ్వకుండా చేసేటటువంటి కారణ శరీరాన్ని పోగొట్టుకోవాలి. సూక్ష్మ శరీరం కూడా కాదు, స్థూల శరీరానికి ప్రాణం సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరానికి ప్రాణం కారణ శరీరం. కారణ శరీరం అంటే ఇంక ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? నీ గురించి నీకు తెలియకపోవడమే కారణ శరీరం. నీ గురించి నీకు తెలియకపోవటం వల్ల కారణ శరీరం. నీ గురించి నీకు తెలియలేదు, తెలియక ఇంకొకటి దేన్నో నువ్వు అనుకున్నావు. అంటే తాడు కనిపించలేదు, తాడు కనిపించకపోవడం, తెలియకపోవడం, దాన్ని కారణ శరీరం అంటాం. కారణ శరీరం అంటే తాడు కనిపించకపోవడం వల్ల ఏమైంది? తాడులో పామును కల్పన చేశాడు, దాన్ని విక్షేపం అంటారు. తాడు కనిపించకపోవడం కారణ శరీరం, కారణ శరీరం వల్ల పామును కల్పన చేయడం విక్షేపం. అంటే మన స్వరూపం మనకు తెలియకపోవటం కారణ శరీరం. మన స్వరూపం మనకు తెలియకపోవటం వల్ల స్పష్టంగా మన స్వరూపంలో ఇంకొక స్వరూపాన్ని మనం కల్పన చేసుకున్నాం, అదే విక్షేపం. ఇంక దాని గురించి ధర్మాలు అధర్మాలు, నీతులు న్యాయాలు, క్రియలు కర్మలు ప్రవర్తమానాస శూతే సంశ్రుతిమాత్మనః మొత్తం అంతా దీని మీదే ఆధారపడి ఉంది. దీన్ని విక్షేపం అంటారు. విక్షేపములో చిక్కుకున్నాం మనం. ఆలోచన, ఎంత ఆలోచన, దేని గురించి మన ఆలోచన అంతా? సూక్ష్మ శరీరం గురించి, స్థూల శరీరం గురించే మన ఆలోచన అంతా. ఆలోచించేది సూక్ష్మ శరీరం. అంటే వస్తువు తెలియకపోవడం వల్ల. ఇందాక ఏమని చెప్పాడు? నిర్వికల్ప స్థితిలో ఏ స్వరూపం అయితే ఉందో అది మన స్వస్వరూపం. అది స్పష్టంగా మనసు లేదు, అక్కడ శ్వాస లేదు, హాయిగా సుఖంగా ఉంది. అటువంటి స్వరూపం నుంచి నువ్వేం చేసావు? జారేవు. జారి అది తెలిసింది కదా, ఇదే నేను అని దాన్ని పట్టుకుని ఉండాలి కదా. దాన్ని పట్టుకుని అంటే
అది జ్ఞానం. దానికి ప్రజ్ఞానం బ్రహ్మ. అలాగే ఎవడైతే ఉన్నాడో వాడు బ్రహ్మమే. దేన్ని పట్టుకుని ఉండాలి? ఆ నిర్వికల్ప స్థితిలో ఏ స్వరూపమైతే దాన్ని పట్టుకొని ఉండడమే జ్ఞానం. దాని లక్షణం అంటే తాడుగా చూస్తూ ఉండడం అన్నమాట. అలాంటిది మనం ఆత్మగా చూస్తూ ఉండడం అన్నమాట. ఆత్మస్వరూపాన్ని చూశాం కానీ ఏదో ఆలోచన దేహభావన మనకు నశించలేదు. వాసన ఉండిపోయింది. వాసన ప్రేరేపించి అంటే తాడు స్పష్టంగా కనపడితే అందులో విక్షేపం పామును కల్పన చెయ్యం. అంటే స్పష్టంగా కనిపించలేదు. అలాగని చెప్పేసి కనిపించకుండానూ కూడా లేదు. తెలుస్తుంది, నేనున్నానని తెలుస్తుంది, హాయిగా సుఖంగా ఉంది. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు? దేహభావం ఒకటి ఉండిపోయింది కదా, నేను పొందేను అంటున్నాడు, నాకు ఇది తెలిసింది అంటున్నాడు. వెంటనే నేను పొందేను అన్నప్పుడు ఆ నేను అనే కాడ ఏమొచ్చింది? శరీర భావన వచ్చింది. అక్కడ వచ్చింది సిక్కు అంతా, సమస్య అంతా. ఎక్కడ దేహభావన వచ్చిందో దేహభావన వల్ల మొత్తం అంతా అనర్థం అంతా, వాసన, దానికి సంబంధించిన కార్యము ఇదంతా ఏర్పడుతుంది. దీన్ని విక్షేపం అంటారు. ప్రధానమైనటువంటిది ఆవరణము, విక్షేపం. ఈ ప్రధాన శక్తులు జీవుడిని దేవుడు అవ్వకుండగా చేసేటటువంటి. విక్షేపం అంటే దేహము నేను అనుకున్నాడు కదండి, మన స్వరూపం మనకు తెలియలేదు, అది ఆవరణం. దాంట్లో దేహం వచ్చింది, దేహభావన వచ్చింది. దేహభావనకు సంబంధించినటువంటి ఆలోచన, దేహభావనకు సంబంధించినటువంటి క్రియ, ఆచరణ, పనులు ఇవన్నీ కూడా తాభ్యాం ప్రవర్తమాన సూతే సంశుతిమాత్మన త్రయాణాంచ క్షయోపాయ సర్వావస్థాసు సర్వదా. అది ఎప్పటిదాకా క్షయమవుతుంది? పొయ్యిలో పొల్లలో పిడకలో పెడుతున్నారనుకోండి, మంట ఆరిపోవాలి. మంట ఆరిపోవాలంటే పిడకలో పొల్లలో అందులో పెట్టకుండా ఊరుకుంటే ఆరిపోద్ది. ఎగదోస్తానే ఉన్నాం, అందులో పొల్లలో అది ఎగదొత్తు ఇంకా ప్రవేశపెడుతూనే ఉంటే ఎక్కడ ఆరిపోద్దండి? అంటే వాసన క్షయించాలంటే ఏం చేయాలి? నిప్పు ఆరిపోవాలంటే ఏం చేయాలి? నిప్పు ఆరిపోవాలంటే ఏం చేయాలి? ఎలా తెలుస్తుందో అట్టి మాదిరిగా వాసన చేయించాలంటే కార్యం ఆపేయాలి. ఎవడు కార్యాలు ఆపుతులేదో వాడికి సంసారం నివృత్తి కాదు. నువ్వు ఎంతసేపు సాధన చేస్తే ఎవరికి కావాలి? ఎన్ని శాస్త్రాలు చదివితే ఎవరికి కావాలి? ఏది ముఖ్యమో వాసన చేయించాలి. నిప్పు ఆరిపోవాలి అంటే కట్టెలని ఎలా ఎగదయకుండా ఊరుకోవాలో అట్టి మాదిరిగా వాసన క్షయించాలి అంటే త్రయాణాంచ క్షయోపాయ. ఎలా క్షయమవుతుంది? క్షయం అవ్వాలి అంటే ఆపేయి. ఏది ఆపేయాలి? క్రియ ఆపితే అనుకోకుండానే వాసన క్షయించిపోద్ది. అంచేత సర్వత్ర సర్వం బ్రహ్మమాత్రావలోకనం అంటే లోపల వెలుపల అంతా తాడే. సర్వత్ర సర్వం బ్రహ్మమాత్రావలోకనం అంటే నువ్వు మెలకులోకి వచ్చిన, స్వప్నంలోనైనా, మెలకులోనైనా, నిద్రలోనైనా, నువ్వు కూర్చున్నా, పడుకున్నా, నుంచున్నా, తినేటప్పుడు, తాగేటప్పుడు, ఏ క్షణాన్నైనా సరే సర్వత్ర సర్వం, అన్ని సమయాల్లోనే, అన్ని వస్తువుల్లోనే బ్రహ్మమాత్రావలోకనం అంటే అన్ని తాడులో పామును చూసాం కదా, అక్కడ సర్వం తాడే. అక్కడ ఎక్కడ ఏ పక్కని కూడా పాము లేదు. లోపల లేదు, కింద లేదు, పైన లేదు, ఆ పక్క లేదు, ఈ పక్క లేదు. అట్టి మాదిరిగా మన స్వరూపంలో ఈ ప్రవేశించింది. అలా ప్రవేశించడానికి మూల కారణం మొదటదే కారణ శరీరం అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల ఏమేర్పడింది? విక్షేపం ఏర్పడింది. విక్షేపం వల్ల ఏమైంది? దుఃఖం వచ్చింది. దీనివల్ల ఈ దుఃఖం నిర్మూలించబడడానికి ఏం చేసాం మనం? కార్యం. ఆ కార్యానికి మూల కారణం వాసన. వాసనల వల్ల కార్యం, కార్యాల వల్ల మళ్ళీ వాసన, దాని నుంచి చింత, దాని నుంచి సమస్య, దాని నుంచి బాధ. అంటే దాని నుంచి విముక్తి పొందడానికి ఒకటే
సర్వతఃసర్వం బ్రహ్మమాత్రావలోకనం. ఇది నువ్వు నిరంతరము కూడా సోహం, అదే నేను. దీనికి సంబంధించినటువంటి ధర్మాలు ఆలోచనలు ఎంతవరకు చేస్తూ ఉంటావో అంతవరకు నీకు సంసారం నశించదు. సోహం, అదే నేను. ఇది నేను కాదు. ఈ శరీరం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, దీని లక్షణాలేంటి, ఇది నిరంతరము పరిణామం చెందుకుంటూ నశిస్తుంది కదా. అంటే అది శరీరం నువ్వు కాదు. శరీరం కంటే నీ స్వరూపం ఎలాంటిది? బ్రహ్మమాత్రావలోకనం, బ్రహ్మస్వరూపం. నిన్ను నువ్వు ఎంతసేపు కూడా నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును, సోహం, అదే నేను, అహం బ్రహ్మస్మి అన్నటువంటి బ్రహ్మమాత్రావలోకనం. వాసన నశించాలి అన్నా, కార్యం నశించాలన్నా, విక్షేపావరణాలు నశించాలన్నా, అజ్ఞానం నశించాలన్నా, అన్నిటికీ కూడా నీ స్వరూపం. ఇప్పుడు తాడు స్వయంగా నీకు కనిపించింది, అది పాము కాదండి, తాడే అనేటువంటి భావంలో లేకపోతే, తాడు అనేటువంటిది నీకు స్పష్టంగా తెలియకపోతే, ఆ పాము నుంచి రక్షణ పొందడానికి అనేకమైనటువంటి ఉపాయాలు ఆలోచిస్తావు. కర్రో కత్తో దగ్గర పెట్టుకుంటావు, ఏ చోళ్ళలో మంత్రించుకుని దగ్గర పెట్టుకుంటావు, 2-3 మనుషులు సాయం తీసుకుంటావు. దేనికని? భయం నుంచి విముక్తి పొందాలి కదా. మరి పాము వచ్చేసి కచ్చేస్తుందేమో, పాము బుసకొట్టేస్తుంది. ఎందుకని? అక్కడ ఏం కలిగింది? అక్కడ ఒక వస్తువు ఇంకొక వస్తువులో గోచరమైంది. దానికి జాగ్రత్తలు తీసుకోవటం కోసం. అట్టి మాదిరిగా మన స్వరూపం ఎలాంటిది? బ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం. అటువంటి విషయాన్ని నీకు ఇంకా మనసు దృఢపడలేదన్నమాట. దృఢపడకపోవడం వల్ల తాడు కాదది పామే అనేటువంటి భావంలో ఉన్నటువంటి వాడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటాడో అట్టి మాదిరిగా నీ ఆత్మస్వరూపమే నీకు దృఢపడకపోవటం వల్ల, నీ దేహం అనేటువంటి భావన నీకు ఇంకా పవడం వల్ల ఈ దేహ రక్షణార్థం అనేకమైనటువంటి క్రియలు ఆచరిస్తూ ఉంటాడు. ఆ క్రియలకి మూలకారం వాసన, వాసన వల్ల క్రియ, క్రియల వల్ల మళ్ళీ వాసన. ఈ వాసనకి మూలకారణం అజ్ఞానం, అంటే వాస్తవ స్వరూపం తెలియకపోవటం. వాస్తవం అంటేది సద్భావ వాసన దాజ్య తత్రయం లయం అశ్నుతే. ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా నీకు తెలిస్తే ఇదంతా నశించిపోతే. ఏంటదంతా? ఈ చింత, ఈ విచారణ, దీనికి సంబంధించిన ఆలోచన, ఇవన్నీ కూడా ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి జ్ఞానం లేక నువ్వు అనాత్మస్వరూపాన్ని అనుకోవడం వల్ల, అనాత్మస్వరూపాన్ని రక్షించుకోవడం కోసం అనేకమైనటువంటి మార్గాలు తయారు చేసుకున్నారు. అంటే తాడు నుంచి, పాము నుంచి రక్షణ కల్పించుకోవడానికి అనేకమైనటువంటి సాధనలు చేసుకున్నట్టుగా మంత్రాలు. పాము మీదకి రాకుండా పరిసేకుండా ఉండడానికి మంత్రం. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక మంత్రం నేర్చుకొని ఆ మంత్రాలు జపించుకుంటూ ఉండాలి. అప్పుడు పాము రాకుండా ఉంటుంది. ఒక కర్ర దగ్గర పెట్టుకోవాలి, ఇంకా ఏదేదో దగ్గర పెట్టుకోవాలి. అట్టి మాదిరిగా ఈ అనాత్మకు సంబంధించినటువంటి దుఃఖం తొలగడం కోసం, బాధ కలగకుండా ఉండడానికి, భయం పోవడం కోసం, ఈ అన్నిటికి మూల కారణం దేహ భావన, ఆత్మభావన లేదు. అంచేత మనకి ఏం కావాలి? నిరంతరము కూడా ఆత్మభావంలో ఉండాలి. బ్రహ్మ మాత్రావలోకనం. జాగ్రత్తలోను, స్వప్నంలోను, సుషుప్తిలోను, జననంలోను, మరణంలోనూ కూడా నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సచ్చిదానంద స్వరూపమైనటువంటి బ్రహ్మానివి, ఆత్మస్వరూపానివి. ఆత్మకి దుఃఖం లేదు, ఆత్మకి జననం లేదు, ఆత్మకి మరణం లేదు, ఆత్మకి రోగాలు లేవు, ఆత్మకి బాధలు భయాలు లేవు. నిరాకారమైనటువంటి నిర్వికార స్వరూపం ఆత్మ. అటువంటి వాసన మనకు ఏర్పడాలి. దేహము నేనటువంటి దేహవాసన నుంచి ఆత్మవాసనలోకి రావాలి. ఈ ఆత్మవాసన సద్భావ వాసన, అంటే నేను ఆత్మను. ఆత్మకి పరమాత్మకి భేదము లేదు. ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి బ్రహ్మమే నేను.
అనేటువంటి సర్వత సర్వం బ్రహ్మమాత్రావలోకనం. జత బ్రహ్మమే నేనైనటువంటి ఆలోచన చేస్తూ ఉండాలి. ఆలోచన చేస్తూ మీకు ఈలు కుదిరినప్పుడల్లా సాధన చేసుకోండి. మిగతా సమయంలో నిరంతరము కూడా సోహం, నేను శరీరం కాదు, శరీరం వచ్చింది ప్రారంభ కర్మ వల్ల, దాని కర్మ అది అయిపోతే అది పోతుంది, మళ్ళీ రాకుండా ఉండాలంటే నాకు జ్ఞానం రావాలి. జ్ఞానం కలగకపోతే మాత్రం నశించదు. ఏది నశించదు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. దేహభావన కాదు, నేను ఆత్మభావన అనేటువంటి జ్ఞానం, నేను ఆత్మస్వరూపాన్ని, నేను బ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి జ్ఞానం కలగకపోతే కర్మ నశించదు. ఎవరికి కర్మ నశించలేదో వాడికి జనన మరణాలు ఆగవు. అంచేది ఏది రావాలి? మనకి జ్ఞానం కలగాలి, ఆత్మజ్ఞానం కలగాలి. మనకు ఎంత చెప్పినా శరీర భావన పోవట్లేదనుకోండి, దాన్ని నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను ప్రాణం కాదు, నేను ఇంద్రియాలు కాదంటూ నిరంతరము సోహం అదే నేను అనుకుంటూ వీలు కుదిరినప్పుడల్లా కొంత సమయంలో సాధన చేసుకుంటున్నారనుకోండి, అలాగా సర్వత సర్వం నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఇందాక ఏదైతే పూర్వజన్మంలో మన స్వరూపం తెలియక దేహభావంలోకి వచ్చి దేహవాసనకు అలవాటు పడ్డాం కదా, అదే సేమ్ టు సేమ్ అలవాటు చేయండి. మళ్ళీ ఆలోచన చేయండి, మళ్ళీ భావన చేయండి. నేను దేహమును కాదు, ప్రాణమును కాదు, ఇంద్రియాలను కాదు, నేను చిదానంద స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని, నేను బ్రహ్మస్వరూపాన్ని. సోహం అది నేను, ఇది నేను కాదు, నేను బ్రహ్మమును. బ్రహ్మ మాత్రావలోకనం. నిరంతరము ఆత్మను గురించి ఆలోచించండి. బ్రహ్మమును గురించి నేను బ్రహ్మం అనేటువంటి భావంలో ఎప్పుడైతే ఉన్నామో అటువంటి భావన, సద్భావన కనుక మనకు కలిగిందంటే దేహ సంబంధించినటువంటి ఈ వాసనలన్నీ నశించిపోతాయి. దేహము నేను, భార్య, భర్త, పిల్లలు, సంసారము, దీనికి సంబంధించినటువంటి వాసనకు సంబంధించినటువంటి కార్యము, క్రియ, ఆ క్రియకి సంబంధించిన మళ్ళీ దానికి ఆ క్రియ ఎలా చెయ్యాలో దానికి సంబంధించినటువంటి దానికి ఒక విధానము, ఇవన్నీ కూడా సద్భావ వాసన దాడ్య తత్రయం లయమశునితే. ఈ రజోగుణ, తమోగుణ, సత్వగుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి వల్ల ఏర్పడింది ఇదంతా. ఈ త్రిగుణాలు 3 నశించిపోతాయి. త్రిగుణాల వల్ల 3 వస్తువులు ఏర్పడింది. త్రయం అంటే 3. 1 స్థూల శరీరం, 2 సూక్ష్మ శరీరం, 3 కారణ శరీరం. నువ్వు స్థూల శరీరానివి కాదు, సూక్ష్మ శరీరానివి కాదు, కారణ శరీరానివి కూడా కాదు. 3 శరీరాలు సద్భావ వాసన దాజ్య త్రయం లయమశునితే. అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3 లయమైపోతాయి. అప్పుడు నీ స్వరూపం మాత్రమే నీవు. నీ స్వరూపం సచ్చిదానంద స్వరూపం, అది లయమవటం ఉండదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిర్వికారమైనటువంటి ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉంది. అటువంటి స్వరూపాన్ని నువ్వు నిరంతరము భావన చేయాలి. క్రియానాశే భవేశ్చింత చింతానాశో స్మాద్వాసనాక్షయ వాసనా ప్రక్షయో మోక్ష స జీవన్ముక్తిర్విశిష్యతే. అంచేత ఏ క్రియ అయితే ఉందో, క్రియ అంటే మనం చేసే పని, లేక క్రియ అంటే కర్మ చేసాం కదండి. కర్మకి ఏం ఏర్పడుతుంది? ఎలాంటి కర్మ చేసినా సరే, యజ్ఞం చేయొచ్చు, యాగం చేయొచ్చు, పుణ్యం చేయొచ్చు, పూజ చేయొచ్చు, పాపం చేయొచ్చు. ప్రతి పనికి కూడా క్రియ అని పేరు. ఆ క్రియకి ఏముంటుంది? ఫలితం ఉంటుంది. ఆ క్రియకి కర్మ అని పేరు. కర్మణ్యవాధికారస్తే కర్మ చేస్తే అంటే ఆయన ఏం చేస్తాడు? ఫలం ఇస్తాడు. ఆ ఫలేషు కదాశనం. అంచేత కర్మే చెయ్యకపోతేను జ్ఞానం తెలుసుకుని నేను జ్ఞాన స్వరూపంలో, ఆత్మజ్ఞానంలో, ఆత్మభావంలో ఉండిపోతేను క్రియానాశే కర్మ చేయలేదు, క్రియానాశే కర్మ నశించింది. భవేష్యంత ఇక భయం లేదు. ఎందుకని? చేస్తే కదా కర్మఫలం ఏర్పడుతుంది. చెయ్యకపోతే ఇంకా కర్మకు ఫలం ఏముంది? ఇంకా కర్మఫలం లేదు. ఇంకా చేత ఎవడైతే కర్మ చేయలేదో
వాడికి చింత లేదు, ఇంకా బయలుదా హాయిగా దుప్పటి ముచ్చిపెట్టుకుని పడుకోవచ్చు. అతని ఖాతాలో చేస్తేనే, పైగా ఎందులో ఇంకో చిక్కడి తెలిసిందా, ఆ చెయ్యాల్సినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఎలా చేయాలో దాన్ని క్లియర్గా ఏమాత్రం చిన్న దోషం తెలియని మళ్ళీ ప్రమాదమే. శాస్త్రం ఎలా చెయ్యాలని చెప్పిందో అలా చెయ్యాలి. అలా చేయకుండా ఏం చేస్తుంటాడు, పొరపాటు చేస్తుంటాడు, అందులో అహంకారంతో చేస్తుంటాడు, అందులో తప్పు దొల్లుతూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ చిక్కులు ఏర్పడుతుంటాయి. అంటే క్రియ వదిలేస్తే ఏ గొడవలది. క్రియానాశే భవిష్యంత, చింతనాశ స్మాధ్యాసనాక్షయ. ఎక్కడ చింత నశించిందో అక్కడ వాసన నశించదు. క్రియ నశింతే చింత నశించింది, చింత నశింతే వాసన నశించిపోయింది. ఎక్కడ వాసన నశించిపోయింది, వాసన ప్రక్రియ మోక్ష. మోక్షం అంటే ఏంటి, ఇక ఏదో ఎలుగు వచ్చేసినట్టు ఏదో కనిపించేస్తే మోక్షమా? అదేమీ కాదు. ఎక్కడ వాసన నశించిందో అదే మోక్షం. వాసన నశించడమే మోక్షం. జీవన్ముక్తి రిష్యతే. వాసన నశించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవన్ముక్తుడు, జీవించే ఉంటాడు. మన ఎదురుగుండగానే తిరుగుతూ ఉంటాడు, మాట్లాడుతుంటాడు, తింటుంటాడు, చేస్తుంటాడు, అన్ని పనులు చేస్తుంటాడు, సంసారంలో కూడా ఉంటాడు, భార్య పిల్లలు కూడా ఉండొచ్చు. కానీ అతని ఉద్దేశం ఏంటి, అతని ఆలోచన ఏంటి, నిరంతరము నేను ఇది కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి భావంలో ఉంటాడు. అతనికి ఏ వాసన ఉండదు, ఏ క్రియ ఉండదు. చూడండి మహాత్ముల్ని చూడండి, ఏ క్రియలు ఆచరిస్తూ ఉంటారు. క్రియలు ఎవడైతే ఆచరిస్తూ ఉంటున్నాడో వాడికి ఇంకా జ్ఞానం నశించలేదు, వాసన నశించలేదు. జ్ఞానం నశించడం కాదు, వాసన నశించాలి. వాసన ప్రక్షయ మోక్ష. వాసన నశించే మోక్షం అంతే. జీవన్ముక్తి ఋషిష్యతే. క్రియానాశే ప్రవేశింత, చింతానాశ స్మాధ్యాసనాక్షయ. వాసన ప్రక్షయ మోక్ష జీవన్ముక్తి ఋషిష్యతే. లేదా వాసన నశించాలి. వాసన అంటే ఏమిటి, వాసన వాసన అంటున్నాం. వాసన అంటే మన ముక్కుతో పీల్చేటటువంటి వాసన కాదు, మన భావన. ఏదో పొందాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, అలా చెయ్యాలి, నేను ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే ఇంత గొప్పడు అనిపించుకోవాలనేటువంటి వాసన ఉంటుంది కదా. ఆ వాసనే బంధ కారణం. అంచేత ఈ శ్లోకం గురించి ఇంకా బాగా రేపు వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా స్పష్టమైనటువంటి విషయం వ్యక్తపరిచారు. ఏంటంటే సారాంశం, వాసన నశించడం. ఎంతవరకు వాసన నశించలేదు అంతవరకు మోక్షం లేదని చెప్పేయడం జరిగింది. అందుకని ఏ ఆలోచన లేకుండా, ఏ కోరిక లేకుండా, చాలాసార్లు చెప్తున్నాను, ఏది కావాలనకండి, ఏది వద్దు అనకండి. ఎందుకంటే ఏది కావాలో నీకు దానికి సంబంధించినటువంటి నువ్వు చేసుకుని వచ్చిందే అనుభవించాలి. నీవు చేయలేనటువంటిది నువ్వు ఎంత చేసినా రాదు. ఆ వచ్చేది ఏదైతే ఉందో ఎంతమంది అడ్డగించినా అది పోదు. దాన్ని నువ్వు అనిపించి తీరాల్సిందే. దాన్నే ప్రారంభం అంటారు. అంచేత చక్కగా విషయాన్ని తెలుసుకోవడమే ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్య విషయం. నువ్వు మాత్రం ఆత్మస్వరూపానివే కానీ అనాత్మస్వరూపానివి కాదు. అంచేత నేను సోహం, అదే నేను, ఇది నేను కాదనేటువంటి భావన నిరంతరము తెచ్చుకుంటూ అభ్యాసం చేయండి. చక్కగా సాధన చేయండి. ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు ఇంక నేను ఇలా కూర్చున్నాను, అలా కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా లోపల మనసుకు తిప్పుకుని శ్వాస మీద మనసు పెట్టి వస్తూ పోతూ ఉండే శ్వాసను గమనిస్తూ ఉండాలి. అలా ఎంతసేపు కూర్చోగలుగుతారో అంతసేపు కూర్చోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా ఏ ఆలోచన లేకుండా, నిద్రపోకుండా ఎరుకు కలిగి అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.